ముస్లింలకు అన్ని విషయాల్లో అండగా ఉంటామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని ప్రతి ముస్లిం కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తామన్నారు. ముస్లింల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. ముస్లిం మైనారిటీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి దువా ప్రార్థన చేశారు. ఉపవాసం చేస్తున్న ముస్లిం సోదరులకు పండ్లు తినిపించారు. జీరో పావర్టీ P4 అన్నాను. 100% పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. ఈ సంవత్సరమే 30వ తారీఖున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ముస్లిం సోదరులు ఎవరు పేదవాళ్ళున్నా వాళ్ళని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం నేను తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ముస్లింలతో కలిసి నడుస్తుందని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ హయాంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ భాషను రెండో అధికారిక భాషగా తీసుకొచ్చామన్నారు. రంజాన్ తోఫా, దుల్హన్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్ లో ముస్లిం మైనార్టీ సంక్షేమం కోసం 5,300 కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు. ముస్లిం మత పెద్దలకు గౌరవ వేతనం పెంచామన్నారు సీఎం చంద్రబాబు.